ఆకర్షించుకునేవాళ్ళండి. నేను ఒకరిద్దరిని చూశానండి మన చర్చిలోని. నాకు అనుభవపూర్వకంగానే చెప్తున్నాను ఇది. తను ఇచ్చినటువంటి కానుకని ఆ పేరు సరిగా చదవలేదని చెప్పేసి తను తనామునుకునవుతున్నాడు నా పక్కన కూర్చొని. అంటే మనుషులకి కనపడటకు మనము ఉన్నామా, దేవునికి కనపడవలనని ఉన్నామా? ఆయన కన్నులు ప్రతి స్థలమునందు వెతుకుతున్నవి, ప్రతి స్థలమునందు చూస్తున్నవే కన్నులు. మరి ఇవన్నీ అవసరం అండి. తాత్కాలికమైన ప్రయోజనకరమైన లోక సంబంధమైన విషయాలను మనం ఆలోచించేవారిగా ఉండేవారిగా ఉంటే లోక సంబంధమైన విషయాలనే మనం చూస్తూనే ఉంటాం. ఒకటి పోతే ఒకటి సాతానుడు తను ఏదో ఒక విధంగా మన మనస్సుని మార్చడానికి ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ లోక సంబంధమైన విషయాలు కాకుండా ఆధ్యాత్మిక సంబంధాల వైపు మనం వెళ్ళాలని నేను సూచిస్తున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, దేవుని దగ్గర, అంటే ఇది నా యొక్క వ్యక్తిగతం అండి, ఎవరిని ఉద్దేశించి అంటున్నది కాదు. దేవుని దగ్గర పేరు లిఖించుకునే అంత గొప్పవాళ్ళమైతే మనం కాదండి. ఆయన దగ్గర ఏ విషయంలో ఉండాలి, అది పౌలు గారికి సాధ్యమైంది. దావీదు మహారాజు గారు అంటారన్నమాట, ప్రభువా నా పూర్వస్థితిని నాకు మరలా దయచేయి. నేను బాప్తిసం తీసుకున్న మొదటి రోజుల్లో లెగుస్తున్నా ఎటుపోతున్నా దేవుని స్తుతించుకుంటూ తిరిగేవాడు. ప్రార్థన అంటే 10 నిమిషాలు ముందే వెళ్ళి కూర్చొని దేవుని స్తుతించుకుంటూ ఉండేవాడు. నేను ప్రార్థన చేస్తే నా కన్నీళ్ళు ఆగేవి కాదు. ప్రార్థన అనగానే నేను ఎక్కడో తెలియని ఒక వేదన నాలో వచ్చేది. మరి అట్టి స్థితి మనం ఏదైతే పోగొట్టుకున్నామో, దావీదు మహారాజు తను పాపం చేసిన తర్వాత తన యొక్క కన్నీళ్లతో తన మంచము కొట్టుకుపోయిందని చెప్తున్నాను. మరి మన యొక్క పూర్వ స్థితి కూడా మనకు వస్తే ఎంత బాగుంటుంది. మనం ఎంత త్వరగా అంటే అంత త్వరగా దేవుని సంబంధంలోగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా హిందువులు చెప్తూ ఉంటారనమాట, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంట. అంటే పాపులనంట శిక్షించాలంట, మంచి వాళ్ళని రక్షించాలంట. మన బైబిల్ గ్రంథం ఏం చేస్తున్నంటే అందరూ పాపులే దేవుని అనుగ్రహించి బైబిల్ పొందలేకపోతున్నారని చెప్తుంటే, అయితే నేను బైబిల్ గ్రంథము ధ్యానించుతున్నప్పుడు నాకు ఒక గొప్ప విషయం నాకు అడ్డపడింది. నిజంగా అది ఎంత గొప్ప విషయం అంటే, నాకు కన్నీళ్ళు ఆగల. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథము 18:23 ఆ గ్రంథంలో ఏం చెప్తుందంటే, వస్తుంది, దుష్టులు మరణము పొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు ప్రవర్తనను దిద్దుకొని ప్రకృతియే నాకు సంతోషం. దుష్టుని శిక్షించాలని వాళ్ళు చెబుతున్నారు. కానీ మన దేవుడు ఏం చెబుతున్నాడంటే, దుష్టుడు మరణించుట, మరణం పొందుట నాకేమాత్రమైన సంతోషం కదా, వారు ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయ్యే కదా నాకు సంతోషం. కొంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డల గురించి ఎంతో విస్తారమైన బాధ కలిగి ఉంటారు. అయ్యా వాడు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదయ్యా, మా మాట వింటలేదయ్యా, లేకపోతే ఇంకయ్యా మా కొడుకు తన భార్య బిడ్డలు పట్టించుకోవట్లేదు, వాడు ఏదేదో చేస్తున్నాడయా, తాగుకు బానిస అయిపోయాడు, ఎంతో ఇస్తారు. వాడికి మరణమన్నా కలగట్లేదు, వాడు మాకు వెక్కసం అయిపోయాడయా, వాడు చనిపోతేనన్నా వీళ్ళ యొక్క బ్రతుకులు మార్గీయమో మాకు ఆశగా ఉంది. చివరికి అతని మరణాన్ని కోరుకుంటారన్నమాట. కానీ దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, ఎంత గొప్ప దేవుడు, దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకునే సంతోషం. అంటే దిద్దుకొని బ్రతుకునే సంతోషం అంటే దిద్దుకుంటే కూడా సమయం ఇస్తున్నాడు. ఇక్కడ మనం అనుకుంటాం వాడు చాలా పాపంలో చేస్తున్నాడు, వాడికి ఏమి రావట్లా, మనం చూస్తూనే ఉన్నాము వాడు ఎంత దారుణంలో ప్రవర్తిస్తున్నాడు, వాడికి సావైనా రావట్లేదు. దేవుడు మరణం ఇచ్చేవాడు కాదని, వాడు మనసు మారి వాడి ప్రవర్తనను దిద్దుకుంటే ఆయన చూడాలని ఆశ. మనం కొన్ని విషయాలలో ఆలోచిస్తామేమో కానీ దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన ఎంత ప్రేమాస్వరూపి అంటే, అదే గ్రంథము 18వ అధ్యాయం చూస్తే
మరణము నొందువాడు మరణము నొందుని బట్టి నేను సంతోషించేవాడును కాను. ఎందుకవుతారు మీరు మరణం పొందితే నేను చూస్తాను. వాడెవడో వరుసగా అడ్డమైపోయి పైకి తొక్కటి సరిపోతే వాడు ప్రభువునందు నిద్రించను అని చూస్తూ ఉంటామన్నమాట. వాళ్ళ పేర్లు పెట్టడం, వాడు పేర్లు దేవుని నన్ను నిద్రించారు. మన తప్పు. అనుకోకుండా వచ్చే యొక్క మరణాన్ని మాట్లాడుకోలేదు, కానీ కావాలని కోరి తెచ్చుకునే మనం ఇక్కడ చెప్తున్నాడు మన దేవుడు. మరణం నందు వాడు మరణం నందుని బట్టి నేను సంతోషించిన వాడు కావున మీరు మారుడి, అప్పుడు మీరు బ్రతుకులు. ఇదే యెహోవా వాక్కు. ఎంత ప్రేమమైందంటే ఆయనకి ఏమిచ్చి మనం ఈ రుణం తీర్చుకోగలం. నాలాంటి అభాగ్యుడిని కూడా మీ అందరి ముందు నిలబెట్టి ఆ రోజు మోషే గారిని అన్నారు. మోషే గారు చెప్పారు, ప్రభువా నేను నత్తివాడిని, నేను మీ ముందు మాట్లాడటానికి ఏమాత్రం అర్హుడిని కాదు. నేను ఎలా మాట్లాడతాను ప్రభా, మీరు నన్ను పంపిస్తే నేను నత్తివాడిని ప్రభా, నాకు మాట మరి ఆ నత్తివాడిని దేవుడు వాడుతున్నాడు. ఈరోజు మరి మీ ముందు నిలబడటానికి యోగుని కానీ నన్ను కూడా మీ ముందు నిలబడి మరి దేవుని యొక్క ఆ ప్రేమను పొందుకోవడానికి మనము ఇప్పుడు దేవుని ఏదైతే క్వాలిటీస్ మనం చెప్పామో, వెలుగులో ఉండటం, ఆయన యొక్క పరలోక వరమును పొందటం, ఆత్మని పరిశుద్ధాత్మని కలిగి ఉండటం, వాక్యాన్ని అనుభవించటం, ఇవన్నీ మనం ఎక్కువ ఎప్పుడైతే మనము కాదనుకోని మన జీవితంలో, అంటే ఆయన వాక్యానుభవంలో ఉండి ఆయన ఏదైతే మనకు దయచేశాడో అది మనం పొందుకొని ఆ ఈవుల్ని పొందుకొని కూడా మనం చివరగా మన తల పక్క తిప్పుకుంటాం. ఒక విధముగా అది దేవుణ్ణి మరలా సిలువు వేయటం. అయితే మనం అలా ఉండకూడదు. పేతురు గారు తను ఉమ్మాడు అబద్ధమాడిన తర్వాత, కోడి కూసిన తర్వాత తను పశ్చాత్తాపడి వ్యక్తి ఏడ్చాడు. ఈ పశ్చాత్తాపం మన అందరిలో ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో ఒప్పుకోడు, ప్రతి ఒక్క విషయంలో పశ్చాత్తాపం. మనం నరులు అండి, మన పరిస్థితి ఇలాగే ఉంటుంది. కానీ సాధ్యమైనంత వరకు, అంటే దేవుడు అంతరంగమును పరిశీలించే దేవుడు. ఈ మన హృదయంలో మనం ఏమి చేస్తున్నాం అనేది మనకు తెలియకపోవచ్చు, కానీ ప్రభుడు వారికి ఖచ్చితంగా తెలుసు. అందుకే ప్రతి ఒక్క విషయంలో ఆ పశ్చాత్తాపంతో ఉండి దేవుని మనసును నొప్పించకుండా పరిశుద్ధాత్మక అనుకూలంగా పరిశుద్ధాత్మను పొందుకొని మన జీవితాలు ఆయన రాగడను కనిపెట్టుకుని ఎల్లవేళలా ఆయన కృపను కలిగి ఉండి, ఆయన ప్రేమను కలిగి ఉండి, ఆయన ఎందుకంటే ఆయన ఇచ్చు పరలోక రాజ్యము ఎంతో గొప్పదండి. మనము ఈ యొక్క ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు కార్లు కావాలని, ఆస్తులు కావాలని, ఏదైతే కొన్ని లోక సంబంధమైనవి అడుగుతూ ఉంటాం. కానీ ప్రభు వారు ఏం చెబుతున్నారంటే, మీరు ఈ లోక సంబంధమైనవి నా దగ్గర ఆశించొద్దు, మీరు పరలోక సంబంధమైనవి కోరుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఇవి కూడా మనకు దయచేయబడతాయి. మనం ఏం చేస్తున్నామంటే మనుషులు కనపడవాలని, ఈ లోకానికి కనపడవాలని ఎంతో ప్రయాసం, ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాములపడైపోతూ ఉంటామండి. అవన్నీ వద్దండి, మనకి ఏమి కాదు. మన స్థితి, మన పౌర స్థితి ఇక్కడ కాదు, కానీ పరలోకమై ఉన్నది. అట్టి పరలోకం నుండి చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ సంసిద్ధులై ప్రతి నిమిషం మనం చేయి ప్రతి పనిలో ప్రభు వారిని నొప్పించకుండా ఆయన్ని మరలా సులువు వేయటకు, ఆయన మనసును బాధ పెట్టటకు మనము వెళ్ళకుండా మన స్థితిని మనం గమనించుకొని ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మను పొందిన వారే ఆయనలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి నా వేలాది స్థితులు చెల్లించుకుంటూ నేను ఇంట్లో పాట పాడుతున్నాను.